హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే హెల్దీ చపాతీ అన్నమాట. ఇందులో రాగుల పిండి, గోధుమ పిండి, ఇంకా 2-3 రకాల పిండి అంతా కలిపి మనం చపాతీ చేసాము. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఇక్కడైతే నేను ముందుగా 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను. జస్ట్ మిల్లులో పట్టించిందనమాట బియ్యం పిండి. సో ఇక్కడ నేను 1/2 కప్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇంకొక 1/2 కప్ వచ్చేసి రాగుల పిండి అన్నమాట. మనకు రాగుల పిండి అయితే మార్కెట్లో, సూపర్ మార్కెట్లలో అవైలబుల్లో ఉంటుంది, లేదా మిల్లులో అయినా మనం పిండి ఆడించుకోవచ్చు అన్నమాట రాగులు తెచ్చి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 కప్ వచ్చేసి గోధుమ పిండి అండి. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు జొన్న పిండి ఉంటే ఒక 1/2 కప్ యాడ్ చేసుకోండి. జొన్న పిండి కావాలి అనుకుంటే జొన్న పిండి 1/2 కప్ యాడ్ చేసినప్పుడు మీరు 1.5 కప్ గోధుమ పిండిని యాడ్ చేయండి. సో ఇందులో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ అనమాట. సో ఇదేంటంటే మనం నార్మల్గా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో వాటర్ వేసి, సో అది నేను కలిపి చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగ మనకు చపాతీ చేసుకోవడానికి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంలో ఉందన్నమాట పిండి. సో ఇది ఏంటంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను నేను. సో చూసారా, ఇక్కడైతే నేను పొడి పిండిగా అయితే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం చపాతీలు నార్మల్గా మనం గోధుమ పిండి చపాతీలు ఎలా చేసుకుంటామో అంతే సైజు పిండి తీసుకొని సో మనం చపాతీ రోల్ చేసుకోవాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా మనం గోధుమ పిండి చపాతీలు ఎలా చేస్తామో అలా చేసి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను పెనం కూడా పెట్టాను అనమాట, అది వేడవుతుంది. ఇక్కడైతే నేను ఐరన్ ప్యాన్ పెట్టానండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్, ఎందుకంటే మనకు 3 రకాల పిండిలు ఉన్నాయి కదా, ఉడకాలి కదా. సో అందుకని అనమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం అది అక్కడక్కడ బుడగలు వస్తున్నాయి చూసారా, అప్పుడు బబుల్స్ వచ్చినప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేయండి అది చపాతీని. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఇలాగే తినొచ్చు, పులకలాగా చేసుకొని. అంటే ఇది కాల్చిన తర్వాత అనుకోండి ఇలా పులకలాగా తినొచ్చు, లేదు అనుకుంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. సో మనం పులక కూడా తినొచ్చు అండి, పులక కూడా బాగానే ఉంటుంది, హెల్దీ చపాతీ కదా. సో మనం ఏంటంటే ఒకటే రాగుల పిండి వేసి చేసిన, ఒకటే బియ్యం పిండి చేసిన, ఒకటే జొన్న పిండి చేసిన కొంతమందికి రాదు కదా చపాతీ చేయడం. సో అందుకని ఇలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మన హెల్దీ రాగుల పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి, మీరు జొన్న పిండి వేసుకుంటే అన్నీ కలిపిన హెల్దీ చపాతీ అనమాట. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్, మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే కదా. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీని. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.